17 సంవత్సరాలు 6 నెలలు 14 రోజులు ఇంత నిజాయితీగా నేను పనిచేసిన తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి వచ్చింది. హత్య చేశారు అంటున్నారు, అది నిజమేనా సార్? సార్ సార్ ప్లీజ్, ఆయన మీరు అసలు ఎందుకు హత్య చేశారు? దయచేసి చెప్పండి సార్. స్పందన ఏంటి సార్? సార్ మిమ్మల్ని సార్ సార్ దాదాపు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ప్లీజ్, ఇదంతా మీరే చేశారా? హత్య చేయడానికి కారణం మీరే కదా సార్. సార్ త్వరగా చెప్పండి సార్. ఎవరబ్బా అది ఈ టైంలో ఫోన్ చేస్తోంది? ప్రైవేట్ నంబర్. హలో 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 సార్, సార్ నన్ను కాపాడండి, నన్ను కిడ్నాప్ చేశారు సార్, ప్లీజ్ సార్. ఎవరు మాట్లాడుతుంది? మాట్లాడేది ఎవరు? సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నేను ఒక బిల్డింగ్ లో ఉన్నాను సార్, ఇది గోరోగావ్ బిల్డింగ్ సార్. గోరిగాంలో ఎక్కడ? సార్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్? సరే, అది ఎక్కడుంది? సార్ అది బ్యాంకాక్ నగర్ లో ఉంది సార్, ప్లీజ్ సార్. బాంగు నగర్లోనా? సరే మీరు ఒక పని చేయండి. హలో హలో, బాంగు నగర్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఏంటిది? మొత్తం బిల్డింగ్ అంతా వెతికాను, అసలు ఎవ్వరూ లేరేంటి? ఎవరో నాకు ప్రాంక్ కాల్ చేసినట్టున్నారు. సారీ సార్, మీకు ఏ ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో దాన్ని ట్రేస్ చేయలేకపోతున్నాము. అరే ఏంటి ఉపయోగం చెప్పండి? కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు. ఏదో అరగంటలో చెప్తానని అంత కాన్ఫిడెంట్గా అన్నావు కదా. కానీ సార్ దాని లాస్ట్ లొకేషన్ గోరేగావ్ బాంగూర్ అని తెలియజేస్తారు. అరే ఆ విషయం నాకు తెలుసు, ఏవైనా కొత్త విషయాలు చెప్పు. ఆదయ్య. అభిజిత్, త్వరగా గోరేగావ్ బాంగూర్ నగర్ వచ్చాయి. గోరేగావ్ బాంగూర్ నగరా? అక్కడున్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కా? అవును. సరే, అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్న విషయం నీకెలా తెలుసు? అరే నేను నీకు చెప్పాను కదా 2 రోజులకు ముందు ఆ బిల్డింగ్ నేను వెళ్ళానని. అక్కడ ఏమైనా అయిందా? ఇక్కడ మాకు శవం దొరికింది. శవమా? అమ్మాయిదా? నువ్వు త్వరగా వచ్చేసేయ్.
ఎలా జరుగుంటుంది అదే అర్థం కావట్లేదు. ఏయ్! త్వరగా తీసుకోండి. ఏం జరుగుతోంది ఇక్కడ హ? ఓ, ఇది క్రైమ్ సీన్, పిక్నిక్ స్పాట్ కాదు. ఇక్కడ ఫోటోలు తీయకూడదు. ఎవరైనా ఫోన్ తీస్తే అన్నిటినీ నేను సీజ్ చేయాల్సి ఉంటుంది. సార్, అభిజిత్ వస్తున్నాడు. ఏంటి విషయం అసలు? ఎవరు బాడీ? అరే చెప్పొచ్చు కదా, ఏంటి సస్పెన్స్లో పెడుతున్నావు? నాకు ఫోన్లో కూడా ఏం చెప్పలేదు. అభిజిత్, ముందుగా శవాన్ని చూడు. ఏమైంది? ఎవరు చంపారు? ఎప్పుడు చంపారు? దానికి నువ్వే సమాధానం చెప్పాలి అభిజిత్. నేనా? నాకు అర్థం కావట్లేదు సార్. అభిజిత్, గన్షాన్ ఆఖరిగా నీతోనే మాట్లాడాడు, పూర్తిగా 45 సెకండ్ల దాకా. కానీ సార్ నాకే కాలు రాలేదే. ఇన్నేళ్ళగా నేను తనతో ఒక మాట కూడా మాట్లాడలేదు సార్. అప్పుడు గన్షామ్ ఫోన్లోకి నీ నెంబర్ ఎలా వచ్చింది? 2 రోజుల క్రితం లాస్ట్ కాల్ చేశాడు, అది కూడా నీకే. ఇది అదెలా సార్? అసలు 2 రోజుల క్రితం నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అది నేను ఒక అమ్మాయిని కాపాడడానికి ఇక్కడికి వచ్చాను సార్. అమ్మాయిని కాపాడటానికా? సార్ 2 రోజులకు ముందు రాత్రి నాకు ఒక కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఫోన్ చేసి నన్ను చంపడానికి ఎవరో వచ్చారు, నన్ను కాపాడండి అని ఫోన్ చేసింది. ఈ అడ్రస్ చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అయిన విషయం దయ కూడా చెప్పానే. అలాగా, సరే. కాల్ చేసింది అమ్మాయా లేకపోతే గన్షామా? సార్ ఆ అమ్మాయి గొంతు ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. అది అమ్మాయే సార్. అభిజిత్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు 2 వ్యక్తులు నిన్ను చూశారు, కానీ వాళ్ళిద్దరూ చెప్పేది వేరేలా ఉంది. మీరిద్దరూ ఇక్కడికి రండి. ఇతనేనా అది? అవును సార్, ఇతను రాత్రి 3 గంటలకి బిల్డింగ్ బయట ఉన్నారు. కొంచెం కంగారుగా కనిపించారు. చూస్తే ఎవరితోనో గొడవపడి వచ్చినట్టు నాకు అనిపించింది సార్. ఎందుకంటే నేను కంగారులో ఉన్నాను కాబట్టి. సార్ మొత్తం 2 గంటలు ఈ బిల్డింగ్ మొత్తం అమ్మాయిని వెతుకుతూనే ఉన్నాను సార్. మరి కంగారు ఉండదా? నేను నిజం చెప్తున్నాను సార్, కానీ ఎవరు నన్ను ఇరికించాలని చూస్తున్నారు. సరే, మీరిద్దరూ వెళ్ళొచ్చు, వెళ్ళండి. ఓకే సార్. అభిజిత్, 2 రోజుల క్రితం అభిజిత్ నీకు ఫోన్ చేస్తున్నాడు. నిజమేంటనేది, అబద్ధం ఏంటనేది బ్యాలిస్టిక్ రిపోర్టు మనకి చెప్తుంది. నీ గన్నిటివ్. అభిజిత్, గన్.
తుపాకీ నుంచి వచ్చే ప్రతి గుండు పైన ఒక్కొక్క మార్క్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ మార్క్ని యూనిక్ అంటారు, ఎందుకంటే అది ఫింగర్ ప్రింట్ మాదిరిగా. ఒకవేళ 2 బుల్లెట్ల మీద ఒకే రకమైన మార్కింగ్ ఉంటే దాని అర్థం 2 బుల్లెట్లు ఒకే పిస్టల్ నుంచి వచ్చాయని. కానీ బాస్, 2 బుల్లెట్ల మీద వేరే వేరే మార్కింగ్లు ఉన్నట్టయితే దీని అర్థం ఆ 2 బుల్లెట్లు వేరే వేరే పిస్టల్స్ నుంచి వచ్చాయని. ఇక ఈ బుల్లెట్ విషయానికి వచ్చినట్టయితే అభిజిత్ పిస్టల్ నుంచి వచ్చింది. 2 బుల్లెట్లు ఒకేలాంటివి. దీని అర్థం క్లియర్గా ఉంది, 2 బుల్లెట్లు అభిజిత్ గన్ నుంచి వచ్చినవే. అందుకు అసలు అవకాశమే లేదు సార్. ఆ రోజు రాత్రి నేను అసలు గన్ని ఫైర్ చేయలేదు. ఇది అబద్ధం. అభిజిత్, నువ్వు నేను చెప్పిన దాన్ని అబద్ధమని నిరూపించలేవు. ఇది సాక్ష్యాధారం అందరి ముందే ఉంది. కానీ సార్, మీకే తెలుసు, అది నాకు ఆ అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. అభిజిత్ చెప్పేది నిజమే. ఎవరో తిన్ని ఇరికించాలని చూస్తున్నారు. అవును సార్, అభిజిత్ గారి గన్ని ఎవరైనా దొంగిలించుండొచ్చు కదా. బహుశా అదే గన్తో ఘన్శ్యామ్ గారిని హత్య చేసుండొచ్చు. అస్సలు కాదు, నా గన్ నా దగ్గరే ఉంది. దాన్ని ఎవరు దొంగిలించగలరు? అప్పుడు ఒక విషయం చెప్పు అభిజిత్. నీ తుపాకీలోంచి వచ్చిన గుండు ఘన్శ్యామ్ శరీరంలోకి ఎలా వెళ్ళింది? సార్, నా గన్ నుంచి అయితే నేను పేల్చలేదు. సార్, మీరే చూసారుగా, నా గన్లో బుల్లెట్లన్నీ అలాగే ఉన్నాయి. సార్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి సార్. నేను మొత్తం అంతా కనిపెడతాను. అస్సలు నేను నేరస్తుని ఇక్కడికి తీసుకొస్తాను. లేదు, నువ్వెక్కడికి వెళ్ళబోయేది లేదు. మీరేమంటున్నారు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి నువ్వు దూరంగా ఉండబోతున్నావు. అభిజిత్, ప్రతి ఎవిడెన్సు నీకు ఎగనెస్ట్గా ఉంది. ఘన్శ్యామ్ని హత్య చేసినందుకు నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. సార్, అభిజిత్ని అరెస్ట్ చేయబోతున్నారా? అవును దయ్యా, మనకు తెలిసిన ఎవిడెన్స్ని మనం తెలిసి తెలియనట్లు వదిలేలేం. ఈ అభిజిత్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యేంత వరకు వీడు జైల్లో ఉండి తీరాలి. ఘన్శ్యామ్ని చంపింది నేను కాదు సార్. నేను నిజమే చెప్తున్నాను, అది మీకు తెలుసు. అయినా కూడా మీరు నా మీద ఇలాంటి... అభిజిత్, నీ బ్యాడ్జెట్ ఇవ్వు. సార్, అభిజిత్, నువ్వు సిఐడి ఒక బెస్ట్ ఆఫీసర్వి. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఇప్పుడు నేను ఏ సహాయం చేయలేను. చట్ట ప్రకారం నా చేతులు కట్టిపడేశారు. నీ బ్యాడ్జి నాకు అభిజిత్. సార్, సార్, పదిహేడు సమాధానం సంవత్సరాల చెప్పే ఆర్మీ వెళ్ళండి. సర్వీస్లో ఉండి సార్, అలా ఇలాంటి హత్య వెళ్ళిపోతే తప్పకుండా, ఎలా? తప్పకుండా. సార్, తప్పకుండా. చెప్పండి. మీకే. చెప్పండి. చెప్పట్లేదు. జరగండి, జరగండి. సార్, అద్దా. సార్, జరగమంటుంటే. చెప్పండి సార్. వెళ్ళండి, వెళ్ళండి. సార్, చెప్పండి. ఏం జరిగిందో చెప్పండి సార్. నేను నీకు మాటిస్తున్నాను అభిజిత్. నిన్ను ఇరికిచ్చిన వాడు ఎవడైనా సరే వాణ్ణి నేను ప్రాణాలతోనే పాతేస్తాను. వాణ్ణి నేను ఖచ్చితంగా వదిలిపెట్టను. 17 సంవత్సరాలు 6 నెలలు 17 రోజులు నిజాయితీగా నా పనిని నేను చేసినా కూడా నాకు ఈ పరిస్థితి తప్పలేదు. రెడీ పంకజ్, వెళ్ళి కనిపెట్టండి. ఘన్శ్యామ్ గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. ఒక్క విషయం వదిలిపెట్టకూడదు. వాడు ఎప్పుడు రిలీజ్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎవడవని కలిశాడు అనేది తెలియాలి. వెళ్ళండి. సార్. పూర్వి,
ఇంకో విషయం, అభిజిత్కి విరోధులు ఎవరున్నారో కనిపెట్టావు. వాళ్లలో ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారనేది మీరిద్దరూ తెలుసుకోండి. ఎంతమంది ఉన్నారో విచారించండి. ఆఖరిగా అభిజిత్కి కాల్ చేసింది ఒక అమ్మాయే. సార్, ఒకవేళ హంతకుడు ఏదైనా అమ్మాయిని ఉపయోగించుండొచ్చు కదా. ఏమైనా జరుగుండొచ్చు దయా, ఏమైనా జరుగుండొచ్చు. ఏమైంది? ఉన్నట్టుండి రమ్మన్నారు. సరంగి, నువ్వే కదా చెప్పావు అభిజిత్ గన్లోంచి బుల్లెట్ ఫైర్ అయిందని. నువ్వే కదా చెప్పింది. కానీ అలా జరగటానికి ఛాన్స్ లేదు. నీకు తెలుసు కదా అభిజిత్ గన్ను 24 అవర్స్ వాడి దగ్గర ఉంటుందని. ఆ గన్ను ఇంకొకటి చేతిలోకి ఎలా వెళ్ళిందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఆ బుల్లెట్ ఎలా ఫైర్ అయిందో తెలియలేదు. అవును, మీరు చెప్పేది న్యాయంగా ఉంది, కానీ సాక్ష్యాధారం ఏం చెప్తోందంటే అభిజిత్తే హత్య చేశాడని. లేదు సార్, అభిజిత్ ఫైర్ చేయలేదని చెప్తున్నాడు, కాబట్టి అతను ఫైర్ చేయలేదు. ఎవరో అతన్ని ఇరికించాలనుకుంటున్నారు. అభిజిత్ గన్లో నుంచి ఆ ఘన్శ్యామ్ శరీరంలోకి ఆ బుల్లెట్ ఎలా వెళ్ళిందో కనిపెట్టడానికి ఏదైనా మెథడ్ ఉందా? నాకు తెలిసి హత్య జరిగిన రోజే శవం దొరికే ఉండాలి కదా. ఈ సమస్యలంతా వచ్చేవే కాదు. అప్పుడే తెలిసిండేది అభిజిత్ చేతి మీద గన్ పౌడర్ ఉందా లేదా అని. అందుకే హంతకుడు 2 రోజులు శవాన్ని దాచిపెట్టాడు. ఎందుకంటే గన్ పౌడర్ ట్రేసెస్ దొరకకూడదు. వీడు బాగా తెలివిగల్లాడుగా ఉన్నాడు. బాగా బుర్రుంది. మన దగ్గరే ఆటలాడి చూస్తున్నాడు. మై గాడ్, ఇదెందుకు ఆలోచించలేదు? బాస్, ఒక మార్గం ఉంది. ఏంటి? బాస్, నేను ఒకరికి సంబంధించిన అస్థిపంజరాన్ని తయారు చేసిచ్చాను. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ లోపల కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న వాటర్ ప్యాకెట్లు. అవన్నీ ఆర్గాన్స్ అని మీరు అర్థం చేసుకోండి. దయ, మీరు పనిచేయండి. దీని మీద మీరు ఇలాగే షూట్ చేయండి. ఆ బుల్లెట్ నేరుగా వెళ్ళి శరీరంలోని గుండెకే గుచ్చుకొని తీరాలి. హంతకుడు ఘన్శ్యామ్ని ఎలా కాల్చాడో అదే విధంగా నువ్వు కాల్చాలి. రైట్. హా సార్. దయా, 7 feet డిస్టెన్స్. ఇక్కడ చూడండి సార్, అన్ని బుల్లెట్స్ ముందుగానే డ్యామేజ్ అయి ఉన్నాయి, పాడైపోయాయి. తారిక, ఓ పని చేయి. నువ్వు ఆ బుల్లెట్లు తీసుకురా. ఘన్శ్యామ్ గారి శరీరంలో ఉన్న బుల్లెట్లతో చూద్దాం. ఈ బుల్లెట్ అలాగే ఉంది సార్. ఇందులో ఎలాంటి డ్యామేజ్ లేదు. అవును, నిజమే. బాస్, బుల్లెట్ గనక వేగంగా వెళ్లే హార్డ్ సర్ఫేస్కు గుచ్చుకుంటే అప్పుడు డ్యామేజ్ కాస్త జరుగుతుంది. ఇది నిజం. ఇక్కడ కనిపించే దానికి షూట్ చేసినట్టయితే నేరుగా వచ్చి ఎముకలకు బాగా గుచ్చుకొని ఆ తర్వాత గుండెకు గుచ్చుకోవడం జరిగింది. ఎముకలు గుచ్చుకోవడం ద్వారా ఆ ప్రదేశం అంతా బాగా దెబ్బతినింది. ఇదే విధంగానే ఘన్శ్యామ్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. కానీ ఘన్శ్యామ్ బాడీలో దొరికిన బుల్లెట్ మాత్రం ఏం కాలేదు. అలాగైతే అభిజిత్ గన్లోంచి ఫైర్ అయిన బుల్లెట్తో ఘన్శ్యామ్ చంపబడలేదు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. అభిజిత్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ఏమాత్రమూ పాడవలేదు. అలా అయితే సార్, ఘన్శ్యామ్ని హంతకుడు వేరే గన్తో షూట్ చేశాడు. అతన్ని చంపిన తర్వాత అభిజిత్ గన్లో ఉన్న బుల్లెట్ని ఘన్శ్యామ్ బాడీలో ఉన్న బుల్లెట్తో స్టిచ్ చేశాడు. సరిగ్గా చెప్పావు దయా. అంతకుముందే ఎవరో ఘన్శ్యామ్ బాడీలో ఉన్న బుల్లెట్ని తీసివేయడం జరిగింది. అభిజిత్ గన్ నుంచి వచ్చిన బుల్లెట్ను అందులో పెట్టడం జరిగింది. కానీ ఈ పని బాగా తెలిసిన ఎక్స్పర్టే చేస్తారు. బాస్, హంతకుడు ఒక సర్జన్. పూర్ణి, అభిజిత్ ఎనిమి లిస్ట్ అడిగాను కదా నిన్ను. అమ్మాయిలు ఎవరెవరో? ఆ లిస్ట్లో ఒక అమ్మాయి కూడా లేదు. ఆ లిస్ట్లో అమ్మాయిలు ఎవరిని అభిజిత్ సార్ని కాంటాక్ట్ చేయలేదు. అంతేకాదు సార్, చాలా మంది జైల్లో ఉన్నారు. కానీ సార్, హంతకుడికి అభిజిత్ గారి బుల్లెట్లు ఎలా దొరికినట్టు? అదే నాకు అర్థం కాలేదు. ఆ డౌటే. అది ఏ ప్లేసు,
ఏ చోటు నుంచి అభిజిత్ గన్లోంచి ఫైర్ అయిన బుల్లెట్ హంతకుడికి డ్యామేజే లేకుండా దొరికింది? ఏ ప్లేస్ అది? సార్, ఒక చోటు ఉంది. పోలీస్ ఫైరింగ్ రేంజ్. అభిజిత్, నువ్వు చివరిగా పోలీస్ ఫైరింగ్ రేంజ్కి ఎప్పుడు వెళ్ళావు? నాకు తెలిసి ఒక 15-20 రోజులు అయి ఉంటుంది. ఎందుకు? నీ గన్లో ఉన్న బుల్లెట్ తీసి గన్షామ్ బాడీలో ఉన్న బుల్లెట్తో పెట్టి నిన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ నుంచి నా బుల్లెట్ని దొంగతనం చేశారా? కానీ ఆ ప్లేస్లో మిగతా కాప్స్ కూడా ఫైర్ చేస్తారు కదా, వాళ్ళ గన్ నుంచి కూడా బుల్లెట్ పడుతుంది. మరి హంతకుడికి నా బుల్లెట్ ఎలా దొరికింది? ఎవరో ఒకరు నిన్ను గమనిస్తూ ఉన్నారు. సరే, ఆ రోజు నువ్వు ఫైరింగ్ రేంజ్లో ఏదైనా విచిత్రంగా నోటీస్ చేసావా? వింతగానా? హా. నేను ఉదయం త్వరగా వెళ్ళాను, ఒంటరిగా ఉన్నాను. ఇంకా ఒక స్టాఫ్ మెంబర్, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. ఫైరింగ్ రేంజ్. ఏయ్, చేంజ్ చేయండి ఫాస్ట్. హే దయా, బర్డీ, ఎలా ఉన్నావు? గుడ్. చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావు కదా. అభిజిత్ గురించి నేను న్యూస్లో చూశాను, అది నిజమేనా? యాక్చువల్గా రాజేందర్, నాకు కొంచెం అవసరం. నేను ముఖ్యమైన పని మీద వచ్చాను. తర్వాత కలుద్దాం. ఓకే, ఓకే, Bye, carry bye, on. bye. Bye. పద. చెప్పండి సార్. ఈ ఫైరింగ్ రేంజ్లో ఎంతమంది స్టాఫ్స్ ఉన్నారో, అంటే క్యాంటీన్ వాళ్ళు, పియోన్స్, క్లీనింగ్ వాళ్ళు, సెక్యూరిటీ, వీళ్ళందరి ఐడి డీటెయిల్స్ నాకు కావాలి వెంటనే. ఇదిగో తనే ఉన్నాడు, రమేష్. సార్, ఇతను పని మానేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వదిలేశాడు? సార్, ఇప్పుడే సార్, నవంబర్ 15వ తేదీ. తను 2 నెలలే ఇక్కడ పనిచేశాడు. దాదాపు 15 నవంబర్కి నేను అక్కడికి వెళ్ళాను. పంకజ్, ఒక పని చేయి. ఈ రమేష్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. ఈ రమేష్ ఎందుకని పని వదిలేశాడు? తన ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం అనుకుంటాను సార్. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. అభిజిత్, నువ్వు ఈ రమేష్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? లేదు, కానీ ఫైరింగ్ రేంజ్లో ఆ రోజు చూశాను అంతే, మళ్ళీ ఇంకెప్పుడు చూడలేదు. ఆ రోజు ఫైరింగ్ రేంజ్లో రమేష్ తప్ప ఇంకెవరూ లేరు కదా? ఎవ్వరు లేరు. నేనున్నాను, తనున్నాడు, ఇంకంతే, ఎవరు లేరు. కాస్త బాగా ఆలోచించి చెప్పు. ఆ రోజు సరిగ్గా ఏం జరిగింది? రమేష్కి సంబంధించి నీకేం గుర్తుంది? నేను ఉదయమే అక్కడికి వెళ్ళాను. ఇంకా టోకెన్, వాడు ఒక గన్ ఇచ్చినప్పుడు వాడు పాకెట్ నుంచి అది పడింది. టోకనా? ఏం టోకన్? అదేనా బా, ఆ బ్యాంక్ టోకెన్. ఇదిగోండి సార్, ఈఎస్. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగు. ఎస్ సార్. ఇదిగో చూడు, ఇది నీ జోబులో నుంచి పడిపోయింది. ఇది బ్యాంక్ టోకెన్ సార్. పాత నోట్ అంతా బంద్ చేశారు కదా సార్, బ్యాంక్ అందుకే ఈ టోకెన్ ఇస్తున్నారు సార్. నంబర్ 40. నాకు బ్యాంక్ పేరు గుర్తులేదు కానీ టోకెన్లో అయితే నంబర్ 40 ఉంది. హలో, ఏంటి? ఓకే, సరే, ఓకే. పంకజ్ కాల్ చేశాడు. రమేష్ ఐడిలో ఉండే అడ్రస్ అది ఫేక్. మొబైల్ ఫోన్ నంబర్ కూడా తప్పైన నంబర్ ఇచ్చాడు.
ఇవన్నీ వాళ్ళు ముందే ప్లాన్ చేశారు. అట్లీస్ట్ ఒక్క విషయం ఏదైనా క్లారిటీ వచ్చిందిగా. ఆ రమేష్ నా బుల్లెట్ని దొంగిలించాడు అని గన్షామ్ బాడీలో వాడే పెట్టాడు. కానీ తను ఎందుకు అలా చేశాడో కనిపెట్టేయచ్చు. పూర్వి, నువ్వు ఫ్రెడ్డీ పోలీస్ ఫైరింగ్ రేంజ్ దగ్గరలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఏ బ్యాంక్లో కస్టమర్స్కి టోకెన్ ఇస్తున్నారో విచారించండి. అలాగే 15th నవంబర్ 40వ నంబర్ టోకెన్ ఎవరికి ఇచ్చారో తెలుసుకోండి. నేను నీకు ఒక ఫోటో పంపిస్తాను. అతన్ని వెంటనే కనిపెట్టాలి. తప్పకుండా. పాత నోటుని కొత్త నోటుగా మార్చడానికి ఒక ఫామ్ని ఫిలప్ చేయాలి. ఇంకా ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. ఆ తర్వాతే మేము టోకెన్ ఇష్యూ చేస్తాం. ఎవరికైతే ఆ 40 నెంబర్ టోకెన్ ఇచ్చుంటామో వాళ్ళ ఐడి ఖచ్చితంగా మా దగ్గర ఉంటుంది. సార్, 15 నుండి 18 నవంబర్ వరకు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అవన్నీ ఇందులో ఉన్నాయి. సార్, ఇతనే ఆయన. ఈ ఫోటోని దయా సార్ పంపించారు. అనిక, మన ప్లాన్ అంతా సరిగ్గా అయింది. ఇక మీద అభిజిత్ చివరిదాకా జైల్లోనే ఉంటాడు. ఎవరొచ్చారు? ఎవరినైనా రమ్మని చెప్పావా? లేదే. ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఒక్క నిమిషం. నన్ను సిఐడి వాళ్ళు తరుముతున్నారు. సో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. సిఐడి ఆఫీసర్ అభిజిత్, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను ఇక్కడికి దాక్కోవడానికి వచ్చాను అంతే. నేను దాక్కుంటాను. ఎరకల్, ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? తెలీదు. అభిజిత్, నువ్వు లోపలే ఉన్నావని తెలుసు. నువ్వు మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వు. అదే మీ అందరికీ మంచిదవుతుంది. వద్దు. ఆగు. తలుపు తెరిచే వరకు పొచ్చకాయలు పేలిపోతుంది. అభిజిత్, నేను 3 లెక్క పెడతాను. 1. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మాట్లాడకండి. వద్దు. వద్దు, చంపేస్తాను. కూర్చో, ఇది కూర్చోండి. 2. 3. నన్ను కాల్చారంటే ఇదిగో నేను వీడిని చంపేస్తాను. వెనకల. అభిజిత్, అన్మోల్ని వదిలేసేయి.
కుదరదు. మీరు గనక ఇప్పుడు షూట్ చేస్తే నేను వీడిని కాల్ చేస్తాను. అభిజిత్, తప్పు చేయొద్దు. గన్ను నాకు ఇచ్చేయి. సార్ నేనేం చేసినా మంచిగా చేస్తాను. ఏం చేస్తున్నావు అభిజిత్? నేను ఘన్శ్యామ్ని చంపలేదు సార్. నేను అలాంటివాణ్ణి కాను. అభిజిత్, అన్మోల్ని వదిలేసేయ్. ఇలా చూడు అభిజిత్, కంగారు పడి ఏది చేయొద్దు. అన్మోల్ని వెళ్ళనివ్వు. రేయ్, అభిజిత్ వద్దు. దయాన్, నన్ను వెళ్ళనివ్వు సార్. ప్లీజ్ సార్, నన్ను చేయకండి. అభిజిత్, మర్యాదగా వదిలేసేయలేదంటే కాల్ చేస్తా. లేదు, నువ్వు నన్ను అలా చంపలేవు. అది నాకు తెలుసు. నాకు దారుదులు. అభిజిత్, నన్ను బలవంత పెట్టకు, లేదంటే కాల్ చేస్తాను. సార్ ప్లీజ్ గన్ను పెట్టండి సార్. సార్ కాల్ చేయకండి సార్, ప్లీజ్ సార్. అభిజిత్, అభిజిత్, ఇక మీద మా వల్ల మీకు ఏ అపాయం లేదు. మా వల్ల మీకు జరిగిన అన్ని ఇబ్బందులకి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. సిఐడి వాళ్ళ చేతులతో వాళ్ళ మనిషినే హత్య చేశారు. మనం వాడిని జైలుకి పంపించడానికే ప్లాన్ చేశాం. అయినా సిఐడి వాళ్ళే వాళ్ళని హత్య చేశారు. మంచిదైంది వాడిక్కడే చచ్చిపోయాడు. లేకపోతే జైల్లో కుమిలి చచ్చేవాడు. ఘన్శ్యామనే హత్య చేసింది మనం, కానీ ఇరుక్కుంది అభిజిత్ కదా. ఎందుకంటే మన ప్లానింగ్ అంతా సాలిడ్గా ఉంది. నేహా, ఘన్శ్యామ్ని నా వల్ల వేసుకొని వాడిని ఆ బిల్డింగ్కి రమ్మని చెప్పాను. నేహా నువ్వెక్కడున్నావు? ఎక్కడికెళ్ళింది? తన కోసం రమ్మని చెప్పింది. ఎవరు నువ్వు? ఆ తర్వాత నేను ఆ ఘన్శ్యామ్ని సిఐడి ఆఫీసర్ అభిజిత్, గుడ్ బాయ్. ఫైనలీ మనం ప్రతీకారం తీర్చుకున్నాం. ఇప్పుడెవరు? అభిజిత్, నువ్వా? నువ్వు చచ్చిపోయావు కదా. అదేంటంటే నేను ఇక్కడ ఒక వస్తువుని మర్చిపోయాను, అది తీసుకోవడానికి వచ్చాను. కెమెరా. అదే మీరిద్దరూ ఇక్కడ మాట్లాడుకున్నారుగా, దాన్ని మొత్తం రికార్డ్ చేశాను. విషయం మొత్తం బట్టబర్లయ్యింది. మేము తెలుసుకున్నాం, ఘన్శ్యామ్ శరీరంలో ఒక బుల్లెట్ ఉంది కదా, అది దాన్ని మీరిద్దరే మార్చారని. జస్ట్ ఆ విషయానికి ఎవిడెన్స్ అనేది లేదు. అదే మీరిద్దరూ కలిసి ఘన్శ్యామ్ని ఎలా చంపారని, అది కాకుండా ఎందుకు చంపారని. ఎలాగూ మాకు ఎవిడెన్స్ దొరికింది. ఈ కెమెరాలో మీరిద్దరూ కన్ఫర్స్ చేసేశారు. ఒక విషయం చెప్పండి, ఈ అభిజిత్ మీకేం పాపం చేశాడు? వాడికి మీకు ఏం సమస్యలున్నాయి? వాడిని ఎందుకు ఇరికించాలనుకున్నారు? ఎందుకో? కొన్ని సంవత్సరాల ముందు అభిజిత్ ఒక కేసులో మా నాన్నని అరెస్ట్ చేశారు. అందుకే ఇలా చేశాను. నీ వల్లే మా నాన్న చాలా చిత్రహింసలు అనుభవించారు. ఎవరు మీ నాన్నగారు? కేసరియా శంకర్. కేసరియా శంకర్? తను కిడ్నీని దొంగిలించేవాడు. వాడిని పట్టుకోవడం వల్ల నేను చేసిన తప్పేం లేదు. నువ్వు తండ్రిని పిల్లల దగ్గర నుంచి వేరు చేసి తప్పు చేయలేదని చెప్తున్నావు. మేము మిమ్మల్ని ఫాలో చేయడానికి మొదలెట్టాం. మీకు ఘన్శ్యామ్కి వ్యతిరేకంగా ఉండే విషయం మాకు బాగా తెలిసింది. మేమొక ఆపర్చునిటీ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఘన్శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే ఆపర్చునిటీ మీకు దొరికింది. ఘన్శ్యామ్ని హత్య చేసినందుకు
ఒక సిఐడి ఆఫీసర్ మీద హత్యానేరం మోపినందుకు మీ ఇద్దరిని కూడా నేను అరెస్ట్ చేస్తున్నాను. మీ ఇద్దరికి కూడా కఠినమైన శిక్ష పడి తీరుతుంది. తీసుకువెళ్ళండి. పదా. అభిజిత్, సార్ డ్యూటీలో జాయిన్ అవ్వు.